శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవానికి దేవుని దగ్గర అద్భుతమైన కారణం ఉందంట. కారణం లేకుండా మన అవయవాల్లో ఏది కూడా దేవుడు పెట్టలేదంట. కానీ మనం ఎప్పుడు కూడా వీటి గురించి ఆలోచించాం. మన దేహంలో ఉన్న అవయవాల గురించి, దేని గురించి కూడా మన పట్టింపు ఉండదు. ఎప్పుడు పట్టింపు ఉంటుంది ఒక మనిషికి ఒక అవయవం గురించి అంటే, ఎగ్జాంపుల్ చెప్తా. ఒక అవయవం గురించి ఒక సగటు మానవుడు ఎప్పుడు ఆలోచిస్తాడంటే, అది మంచిగా ఉన్నప్పుడు, అది మంచిగా పనిచేస్తున్నప్పుడు, దాని తీరి మంచిగా నడుస్తున్నప్పుడు దాని మీద ఎటువంటి ఆలోచన మనిషికి రాదు. ఎప్పుడైతే ఆ అవయవం ఖరాబ్ అవుతుందో, ఎప్పుడైతే ఆ అవయవానికి ప్రాబ్లం స్టార్ట్ అవుతుందో, అప్పుడు ఆ మనిషి దాని గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తుంటాడు. మన అవయవాల్లో ఉన్న ఏ అవయవం ఖరాబ్ అయినా కూడా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి వైద్యాన్ని పొందుతున్నాం, దానికి సంబంధించిన మంచి టాబ్లెట్లు ఇస్తున్నాడు, దానికి సంబంధించిన మంచి ఆపరేషన్లు చేసి పరిపూర్ణులుగా తయారు చేస్తున్నారు. మరి అలాగనే మన హృదయము, మన ఆలోచన ఏదైతుందో, ఈ హృదయానికి కూడా మరి డాక్టర్ ఉన్నాడా లేదా ఈరోజు సమాజం?